లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ఇన్సర్టింగ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పై ట్యుటోరియల్ కు మీకు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ప్రెజెంటేషన్ లో పిక్చర్స్ మరియు ఆబ్జెక్ట్స్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుంటాం. పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ను ఫార్మాట్ చేయండి. ప్రెజెంటేషన్ లోపల మరియు వెలుపల హైపర్ లింక్ చేయండి. ఆ తర్వాత టేబుల్స్ ను ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ ఉబుంటు లైనక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము. వెబ్ బ్రౌజర్ అడ్రస్ బార్ లో తెరపై చూపిస్తున్నట్లుగా URL ను టైప్ చేయండి. ఇది ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ప్రతిబింబంపై రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోండి. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నేమ్ ఫీల్డ్ లో ఓపెన్ సోర్స్ BART.png ముందుగానే చూపబడుతుంది. నేను డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంపిక చేసుకుంటాను మరియు సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ముందుగా సేవ్ చేసిన శాంపిల్ ఇంప్రెస్ అనే ప్రెజెంటేషన్ ను ఓపెన్ చేద్దాం. ఈ ప్రెజెంటేషన్ లో పిక్చర్ ను ఎలా జోడించాలో ఇప్పుడు చూద్దాం. మెయిన్ మెనూ నుండి ఇన్సర్ట్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు పిక్చర్ ను ఇన్సర్ట్ చేయాలనుకున్న ఫోల్డర్ ను ఎంచుకోండి. నేను డెస్క్టాప్ ఫోల్డర్ ను ఎంచుకుంటాను. మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పిక్చర్ ను ఎంపిక చేసుకొని ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం. స్లైడ్ లోపలికి ఈ పిక్చర్ వెళుతుంది. ఈ మార్పులను అన్డూ చేద్దాం. పిక్చర్లను ఇన్సర్ట్ చేయడాన్ని ఇంకో పద్ధతిలో చూపిస్తాను. ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేసి ఓవర్ వ్యూ స్లైడ్ తర్వాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి. టైటిల్ టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేసి టైటిల్ ను ఓపెన్ సోర్స్ ఫన్నీగా మార్చండి. మధ్యలో 4 ఐకాన్స్ తో ఒక చిన్న బాక్స్ ఉండడం గమనించండి. ఇదే ఇన్సర్ట్ టూల్ బార్. ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ పిక్చర్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పిక్చర్ ను ఎంచుకొని ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ ఇన్సర్టెడ్ పిక్చర్ మొత్తం స్లైడ్ ఆక్రమించుకోవడం గమనించండి. దీనిపై క్లిక్ చేయడం ద్వారా మరియు కంట్రోల్ పాయింట్స్ ను మార్చడం ద్వారా ఇమేజ్ యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు. ఇలాగే మిగిలిన అంశాలైన చార్ట్స్, మూవీ క్లిప్స్ లాంటి వాటిని కూడా మన ప్రెజెంటేషన్ లో ఇన్సర్ట్ చేయవచ్చు. అన్ని సాధ్యతలను అన్వేషించండి. ఇప్పుడు హైపర్ లింక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ హైపర్ లింక్ స్లైడ్ నుండి స్లైడ్ కు సులభంగా వెళ్ళడానికి లేదా ఒక వెబ్ పేజ్ ను లేదా ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి అనుమతిస్తుంది. ముందుగా ఒక ప్రెజెంటేషన్ లో హైపర్ లింక్ ఎలా చేయాలో చూద్దాం. ఓవర్ వ్యూ తర్వాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి. టైటిల్ పై క్లిక్ చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని టైప్ చేయండి. బాడీ టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేసి తరువాత స్లైడ్స్ టైటిల్స్ ను ఈ విధంగా టైప్ చేయండి. ఓపెన్ సోర్స్ ఫన్నీ, ద ప్రెజెంట్ సిచ్యుయేషన్, డెవలప్మెంట్ అప్ టు ప్రెజెంట్, పొటెన్షియల్ ఆల్టర్నేటివ్స్, రికమెండేషన్. డెవలప్మెంట్ అప్ టు ప్రెజెంట్ టెక్స్ట్ లైన్ ను ఎంచుకోండి. ఇన్సర్ట్ మరియు హైపర్ లింక్ లపై క్లిక్ చేయండి. ఇది డైలాగ్ బాక్స్ హైపర్ లింక్ ను ఓపెన్ చేస్తుంది. ఎడమ పలకలో డాక్యుమెంట్ ను ఎంచుకోండి. తరువాత టార్గెట్ ఇన్ డాక్యుమెంట్ అనే క్షేత్రానికి కుడివైపున్న బటన్ పై క్లిక్ చేయండి. ఈ ప్రెజెంటేషన్ లోని స్లైడ్స్ పట్టిక ఓపెన్ అవుతుంది. పట్టిక నుండి డెవలప్మెంట్ అప్ టు ప్రెజెంట్ టెక్స్ట్ లైన్ ను ఎంచుకోండి. అప్లై బటన్ పై క్లిక్ చేసి తరువాత పట్టికలో గల క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. మరలా అప్లై బటన్ పై క్లిక్ చేసి హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. స్లైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కర్సర్ ను టెక్స్ట్ పై కదుపుతూ ఉంటే అది చేతి చూపుడు వేలులాగా మారుతుంది. అనగా హైపర్ లింక్ సఫలీకృతమైందని అర్థం. హైపర్ లింక్డ్ టెక్స్ట్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని సంబంధిత స్లైడ్ కి తీసుకువెళుతుంది. ఇంకొక డాక్యుమెంట్ ను హైపర్ లింక్ చేయడానికి తిరిగి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ స్లైడ్ వద్దకు వెళదాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అనే ఇంకొక అంశాన్ని జోడిద్దాం. లైన్ ఆఫ్ టెక్స్ట్ ను ఎంచుకొని ఇన్సర్ట్ పై తరువాత హైపర్ లింక్ పై క్లిక్ చేయండి. ఎడమ పలకలో డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి. డాక్యుమెంట్ పాత్ ఫీల్డ్ కుడివైపు గల ఫోల్డర్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మీరు హైపర్ లింక్ చేయాలనుకున్న డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
రైటర్ సిరీస్ లో క్రియేట్ చేసిన resume.odt ని మనం ఎంచుకొని ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం. అప్లై బటన్ పై క్లిక్ చేసి తరువాత హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోజ్ బటన్ పై క్లిక్ చేద్దాం. స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కర్సర్ ను టెక్స్ట్ పై కదుపుతూ ఉంటే అది చేతి చూపుడు వేలులాగా మారుతుంది. అనగా హైపర్ లింక్ సఫలీకృతమైందని అర్థం. హైపర్ లింక్డ్ టెక్స్ట్ పై క్లిక్ చేయడంతో మీరు దానికి సరియైన డాక్యుమెంట్ కు వెళతారు. మన విషయంలో అది resume.odt వద్దకు తీసుకువెళుతుంది. వెబ్ పేజ్ కు కూడా హైపర్ లింక్ ఇలాగే చేయవచ్చు. ఈ ప్రెజెంటేషన్ చివర ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి. టైటిల్ ను ఎసెన్షియల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గా మార్చండి. బాడీ టెక్స్ట్ లో ఉబంటు లిబ్రే ఆఫీస్ అని టైప్ చేయండి. టెక్స్ట్ లో రెండవ లైన్ ను ఎంచుకుని ఇన్సర్ట్ పైన మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి. ఎడమవైపు పలకపై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి. హైపర్ లింక్ టైప్ లో వెబ్ ను ఎంపిక చేయండి. టార్గెట్ క్షేత్రంలో www.libreoffice.org అని టైప్ చేయండి. అప్లై బటన్ పై క్లిక్ చేసి హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కర్సర్ ను టెక్స్ట్ పై కదుపుతూ ఉంటే అది చేతి చూపుడు వేలులాగా మారుతుంది. అంటే హైపర్ లింక్ సఫలీకృతమైందని అర్థం. ఇప్పుడు హైపర్ లింక్డ్ టెక్స్ట్ పై క్లిక్ చేస్తే అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది. చివరగా సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ను ఉపయోగిస్తాము. లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ ను జోడించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్లైడ్స్ పలక నుండి డెవలప్మెంట్ అప్ టు ద ప్రెజెంట్ అనే పేరు గల స్లైడ్ ను ఎంచుకోండి. టాస్క్ పలకపై ఉన్న లేఅవుట్ విభాగం నుండి టైటిల్ అండ్ టు కంటెంట్ అనే ఐకాన్ ను ఎంచుకోండి. టెక్స్ట్ బాక్స్ స్లైడ్ ఎడమ వైపున టెక్స్ట్ ను ఎంచుకోండి. తరువాత ఫాంట్ సైజును 26 కు తగ్గించండి. టెక్స్ట్ బాక్స్ కుడివైపున మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ టేబుల్ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి. కాలమ్ సంఖ్య 5 మరియు రో సంఖ్య 2 డిఫాల్ట్ గా చూపబడుతుంది. మనం కాలమ్ సంఖ్యను 2 గాను రోస్ సంఖ్యను 5 గాను మారుద్దాం. ఓకే బటన్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ ని చదివేదానికి వీలుగా టేబుల్ ని పెద్దదిగా చేద్దాం. టేబుల్లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం. ఇంప్లిమెంటేషన్ ఇయర్ %, 2006 10%, 2007 20%, 2008 30%, 2009 40%. ఇప్పుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్స్ట్ ను మధ్యకు మారుద్దాం. టేబుల్ రంగును మార్చటానికి ముందుగా మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవాలి. తరువాత టాస్క్ పలకపై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్లి టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను. ఇప్పుడు టేబుల్ ఎలా కనపడుతుందో చూడండి. ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఉంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం. ప్రెజెంటేషన్ లోపల మరియు బయట హైపర్ లింక్ చేసి టేబుల్స్ ను ఇన్సర్ట్ చేయండి. ఈ సంగ్రహ పరీక్ష అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం. కొత్త ప్రెజెంటేషన్ ను క్రియేట్ చేయండి. 3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి. 4వ స్లైడ్ పై 2 అడ్డ వరుసలు 3 నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి. టేబుల్ లోని 2వ అడ్డ వరుస 2వ నిలువ వరుసలో స్లైడ్ 3 అని టైప్ చేయండి. ఈ టెక్స్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి. ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ని సంక్షిప్తీకరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని వినియోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. మరింత సమాచారం కొరకు దయచేసి contact@spokentutorial.org కి మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. ఇది ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా
నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ చే సపోర్ట్ చేయబడింది. ఈ మిషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spokentutorial.org NMEICT Intro లో పొందవచ్చు. ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్రూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.